నా పేరు విజయ, నా భర్త పేరు కృష్ణ. ఈయన మేరు కేబుల్ డ్రైవర్ కింద పనిచేస్తున్నారు. నేను సంవత్సరం నుంచి చర్చికి వస్తున్నాను. మా బాబుకి ఆరోగ్యం సరిగా ఉండదు, దాని గురించి మా నైబర్ ఒక ఆయన ఇక్కడికి వస్తే బాగుపడతాడని చెప్తే అప్పటి నుంచి చర్చికి వస్తున్నాను. అయితే జనవరిలో నా భర్తకి షుగర్ ఉన్నట్టు రిపోర్ట్లో వచ్చింది. అప్పటి నుంచి నా భర్త నమ్మేవారు కాదు. అప్పటి నుంచి నా భర్త కూడా నాతో చర్చికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక విశ్వాసంలో నా భర్త నేను చాలా బలపడి విశ్వాసంలో ప్రార్థిస్తూ వచ్చాము షుగర్ నార్మల్ రావాలని చెప్పి. నిన్న కూడా ప్రార్థన చేసి అంతకుముందు చాలాసార్లు షుగర్ టెస్ట్ చేయించుకున్నారు, కానీ నార్మల్ రాలేదు రిపోర్ట్లోను. అప్పటి నుంచి మేము ప్రేయర్ వాడుతూ ఉన్నాము. రోజు తినే వాటిలో అన్నట్లు ప్రేయర్ రాస్తూ వాడుతూ ఉన్నాము మేము. నిన్న షుగర్ టెస్ట్ చేయించుకుంటే అద్భుత రీతిలో షుగర్ టెస్ట్ నార్మల్ వచ్చింది. ఇంకా నాకు జూలైలో నేను ట్రై చేయకుండానే నాకు పిలిచి ఉద్యోగం వచ్చింది జూలైలోను. దేవుడికి వందనాలు, శ్యామ్ కిషోర్కి వందనాలు. నా పేరు సుజాత. నేను ఇక్కడ జేసీఎన్ఎం చర్చ్కి గత 5 years నుండి వస్తున్నాను. నాకు 10 years నుండి థైరాయిడ్ వ్యాధితో చాలా బాధపడుతున్నానండి. కానీ నేను ఏంటంటే ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు నా గురించి నేను ప్రార్థన చేసుకోలేదు. కాకపోతే నా థైరాయిడ్ వ్యాధి చాలా ఎక్కువైపోయేసరికి నేను విశ్వాసంతో ఈ చర్చ్కి వచ్చినాక వాక్యం ద్వారా మరియు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి ప్రార్థించగా నాకు థైరాయిడ్ వ్యాధి టెస్ట్ చేయించుకోగా నార్మల్ అని వచ్చిందండి. శ్యామ్ కిషోర్ బ్రదర్కి మరియు దేవుడికి కృతజ్ఞతాస్తుతులండి. When God can bless Cain, what is your problem? పక్కనతో చెప్పండి, కయ్యూను ఆశీర్వదించినప్పుడు నీకు సమస్య ఏంటని చెప్పండి. When God can bless Cain, what is your problem? కయ్యూను రోగం వచ్చి చచ్చిపోయాడా? షుగర్ వచ్చేసిందా? బీపీ వచ్చేసిందా? థైరాయిడ్ వచ్చేసిందా? క్యాన్సర్ వచ్చేసిందా? ఎయిడ్స్ వచ్చేసిందా? ఏ విరాలు ఆరోగ్యంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? సిటీ కట్టుకున్నాడు. నువ్వే నాయన నాకే వచ్చేసింది రోగం అనుకుంటావు. అంటే దేవుడు కృపను సంఘం వాడుకుంటున్నా వాడుకోవట్లేదా? God is releasing so much grace and church is still under law. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చిందా? చెప్పండి. ఈ కృప ముందుందా, ధర్మశాస్త్రం ముందుందా? గ్రేస్ ఈజ్ ఫస్ట్. సరే, యేసయ్య చనిపోయిన తర్వాత రావడం కాదు, పౌలు బోధించడం కాదు. ఎక్కడుంది కృప? ఆదికాండము 4వ అధ్యాయంలోనే ఉంది కృప. పక్కనతో చెప్పండి, కృప ఆది నుంచి ఉందని చెప్పండి. గ్రేస్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. స్వస్థత ఎప్పటి నుంచి ఉంది? ఆది నుంచి ఉంది. ఆశీర్వాదం ఎప్పటి నుంచి ఉంది? ఆది నుంచి ఉంది. ఐశ్వర్యం ఎప్పటి నుంచి ఉంది? ఆది నుంచి ఉంది. అసలు కొత్త కొత్త కంపెనీలు ఇండస్ట్రీలు సంఘం నుంచి రావాలా? అవునా? ఒకరు పశువులు కలవాడయ్యాడు, ఇంకోటేమో వాయిద్యాలన్నీ వాయించడానికి మూల పురుషుడంట. అంటే ఇప్పుడు వాయిస్తున్నటువంటి జాసు, కేసియో, పియానో అన్ని గురుగారే, శపించబడ్డవాడి బిడ్డ నుంచి వచ్చాయి. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయవాడు. చూడండి, ఇంకొకరు పుట్టాడంట. వాడు రాగి పనుల్లో అంటే ఇనప వస్తువులన్నింటిలో కల్లా ఇండస్ట్రియలిస్ట్ అనమాట. ఇండస్ట్రియలిస్ట్, ఐరన్ ఓర్ అండ్ బ్రాస్ అండ్ ఐరన్ ఇండస్ట్రియలిస్ట్. స్టీల్ ఇండస్ట్రీ ఉంది వాడికి. అవునా? స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. God is not cursing people. దేవుడు శపిస్తున్నాడు జనాల్ని? No, God is not after cursing people. God is a God of mercy. దేవుడు కనికరము గలవాడు. గొప్ప కార్యములు చేయడానికి సంఘంతో సిద్ధంగా ఉన్నాడా లేదా? Yes. God is ready to bless the church. God is ready to expand the church. దేవుడు సంఘములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నవాడు. God will bless you. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మా కనికరమ్మను చూసుకొని ఈ పాటికి సంఘము లోకాన్ని ఆకర్షించుకోవాలి. అవునా? ఏంటి ఇలా బ్లెస్ అయిపోతున్నారు క్రైస్తవులని? మరి నోరు వెల్లబుచ్చి చూడాలి లోకము సంఘాన్ని. అందుకే బ్లెస్సింగ్ మైండ్ ఉండాలన్నమాట. బ్లెస్సింగ్ మైండ్. అరే నేను పాపిని, నేను అది చేశాను, ఇది చేశాను, నన్ను క్షమించు కాదు. నన్ను చంపితే వాళ్ళందరూ చంపేస్తారు, ఇలాగైతే వెళ్ళనన్నాడు బయటికి. అది అలా ఉండాలి మైండ్. నేను చేశాను లేమంటారు, కానీ నేను ఎవరు చంపేస్తాడు, నేను వెళ్ళను. సర్లే, ఒకవేళ కయ్యూను అలా అనుకుంటుంటే ఏమయ్యేవాడు? ఎవరు చంపేసేవాడా కదా? ఎస్. అమ్మో ఈ దేవుడు శాడిస్టు, నేను చచ్చిపోయా నువ్వులో పడి చచ్చేవాడా కదా? చచ్చేవాడు. అందుకే అంటారు, తమ దేవుణ్ణి ఎరిగిన వారే గొప్ప కార్యములు చేయగలరంట. హల్లెలూయా. ఏమెరిగిన వారు?
తన దేవుడు కృపామయుడని ఎరిగిన వాడే గొప్ప కార్యాలు చేయగలరంట. హల్లెలూయా. ఓన్లీ గ్రేస్ పీపుల్ క్యాన్ డూ బిగ్ థింగ్స్. అందుకనే ఈ కృపావాక్యం వింటున్నా ప్రతి ఒక్కరు బ్లెస్ అయిపోతారు ఈరోజు. హల్లెలూయా. ఎవరైనా ధర్మశాస్త్రం గురించి చెప్పారనుకుని వాళ్ళ కయ్యూని గురించి చెప్పండి, దిమ్మ తిరిగిద్ది వాళ్ళకి. మరి దీన్ని ఏమంటామని. వాట్ అబౌట్ దిస్ గ్రేస్? ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది, దేవుడు దాన్ని మధ్యలో తీసివేశాడు. గాడ్ హెస్ టేకెన్ ఇట్. అంటే ఆది నుంచి దేవుడు ఎవరు? ఒక వ్యక్తి చెప్పాడు, మరి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదండి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. మరి భూమి ఆకాశము గతించిపోను కానీ దేవుని వాక్యమును ఒక్క పొల్లు కూడా, అంటే ఈ లెక్క ధర్మశాస్త్రం కరెక్టా రాంగా? మధ్య ధర్మశాస్త్రం ఉంది, అది కరెక్ట్. ఆజ్ఞ అతిక్రమము పాపము. కానీ ఇప్పుడు మనం ఆజ్ఞ కింద లేము, దేని కింద ఉన్నాము? కృప కింద ఉన్నాము. హల్లెలూయా. ధర్మశాస్త్రము రాకముందు కృప ఉంది, ధర్మశాస్త్రములో కూడా కృప ఉంది. ఎవరైనా ఆజ్ఞను తప్పు చేస్తే ఏం చేయాలా? ఒక మేకనో గొర్రెనో తెచ్చి ఇవ్వాలా. హల్లెలూయా. సంవత్సరానికి ఆ గొర్రెను మేకనెత్తి పాపాలు పోతాయి. అంతకుముందు కృప ఉంది, ధర్మశాస్త్రములో కృప ఉంది, కృపాయుగంలో కృప లేదు. ఇది ఎక్కడైనా వింత? ఈ కృపాయుగములో కావాల్సింది కృప. మరి కృప లేకే సంఘంలో లేదు, సమృద్ధి లేదు, ఐశ్వర్యము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, కృంగిపోయి ఉంది సంఘము. అందుకనే బ్లెస్సింగ్ మైండ్ ఉండాల. ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవుడు నేను ఆశీర్వాదిస్తాడు. ఈ రోజు నుంచి నాకు దేవుడు ఏమిస్తాడు? ఈ రోజు నాకు ఏదో కొత్త తలంపు ఇస్తాడు, కొత్త వ్యాపారం ఇస్తాడు, కొత్త పెట్టుబడి ఇస్తాడు, కొత్త ఇండస్ట్రీ ఇస్తాడు. నేను అంటే ఈ లెక్కన సంఘములో పూటక లేనోడు కనీసం 6 ఇల్లు కట్టుకోవాలా. హల్లెలూయా. అమ్మయ్య ఈ పూట దొరికితే చాలు. కరెక్టే, పరలోకం వెళ్తావు కరెక్టే. ఇప్పుడు కయ్యం నరకం పోయాడా, పరలోకం పోయాడా? మర్డర్ చేశాడు. ఎంతమంది నమ్ముతారు కయ్యూను పరలోకం పోయాడని? హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. ఏబేల్ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంకి వెళ్ళాడు. ఏమండి ఇద్దరు ఎలా వెళ్తారు పరలోకానికి? గా. అందుకనే ఎప్పుడు కూడా హీలింగ్ మైండ్ లో ఉండాలి. రోగి నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు, తప్పకుండా నన్ను బాగు చేస్తాడు, నా రోగాన్ని తీసివేస్తాడు, నా అప్పులు తీసివేస్తాడు. అందుకని బ్లెస్సింగ్ మైండ్, ఆశీర్వాద మనస్సు అనండి. అందరూ అందరూ తల మీద చేసుకోండి. ఈ రోజు నుంచి నా మనస్సు ఆశీర్వాద మనస్సు అవును గాక. ఈ రోజు నుంచి ఆశీర్వాదము రావాలనే తలంపులు నాకు, నా కుటుంబానికి, మా సంఘములో ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. అవునా? పక్కన చెప్పండి, ఒక కుబేరుడు అవడానికి రెడీగా ఉండని చెప్పండి. ఎవరో ఒకరు అవడం కాదు, అందరూ అయిపోవాలి. అవునా కదా? ఎంతమందికి ఊర్లో ఉండాలా? ఈ లెక్కన ఎంతమందికి ఇల్లు ఉండాలి చెప్పండి. నువ్వేమో గజం 50,000, గజం 1,00,000, గజం 40,000, ఊరు చివరైనా సరే 5,000. అమ్మో నా వల్ల కాదు. భూమి అంతా నీ బాబుదే. హల్లెలూయా. దట్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకు వరి అయిపోతావు? నాకు ఇస్తాడు అనే మైండ్తో ఉండాలి. నన్ను స్వస్థపరుస్తాడు. అందరూ చెప్పండి, నా దేవుడు ఈ రోజు నుంచి నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నన్ను ఒక కుటుంబముగా ఆశీర్వదిస్తాడు. yes, he will bless you. మీరు ఉద్యోగం అనుకోవాలి, నాకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు, నన్ను బ్లెస్ చేస్తాడు, నా టైం వస్తుంది. యువర్ టైం విల్ కమ్. ఇప్పుడు చెప్పండి, నీ తప్పుల్ని ఆపగలవా లేదా? ఆపగలవా? నో. పక్కన చెప్పండి, నీ తప్పులు నీ ఆశీర్వాదాన్ని ఆపలేమని చెప్పండి. సో యువర్ మిస్టేక్స్ కెనాట్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్. ఈరోజు మెసేజ్ ఏంటంటే, గాడ్ విల్ బ్లెస్ యూ ఎనీవే ఇఫ్ యూ డోంట్ లీవ్ హిమ్. నీవు దేవుణ్ణి విడిచిపెట్టిన ఎడల తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అంటే ఈ కృపాయుగంలో ఎంతమంది బ్లెస్ అయిపోవాలా? హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వదించబడిన తర్వాత నీలో ఉండే ఆ దుర్బుద్ధి పోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదించబడతావో నీలో ఉండే ఆ చెడ్డబుద్ధి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. when you are blessed you get satisfied. నీవు ఆశీర్వదించబడిన తర్వాత నీకు కోపము, కక్ష, క్రోధము ఇటువంటివి ఏమి ఉండవు. నువ్వు బ్లెస్ అయిపోతావు. అదే రీతిగా ఇక్కడ మరి కయ్యూను ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో అతనిలో ఉండే చేదైన వేరు పోయింది. అందుకే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు? మానవునిలో ఎటువంటివి ఏమి లోపలికి వెళ్లకుండా ముందు ఆశీర్వదిస్తాడు.
ఇప్పుడే వచ్చాను జైలు నుంచి, వెంటనే వచ్చాయని చెప్పాలి. వాడు జైల్లో ఉండి ఎందుకు ఆ పనులు చేస్తున్నాడు? ఆశీర్వాదము లేక. హల్లెలూయా, అవునా కదా? వాడు దొంగగా ఎందుకు మారాడు? ఆశీర్వాదము లేక. వాళ్ళు ఎందుకు ఆ పనులు ఆశీర్వాదం? అందుకే దేవుడు ఎప్పుడు మానవుడిని మొట్టమొదటిగా చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆదాముని ఏం చేశాడు? ఆశీర్వదించాడంట. నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందు. ఎవరైతే ఫలించి విస్తరించి అభివృద్ధి పొందరో వాళ్ళలో చేదైన వేరు ఉంటుందంట. అది పోదు. అందుకే ఆశీర్వాదం వల్లే పోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, హీ విల్ హీల్ అండ్ బ్లెస్ ఎవ్రీ వన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అర్హులు అనుకుంటున్నారు ఆశీర్వాదానికి? ఆహా, చూడండి ఎంత లేపుతున్నారో చెయ్యి. పక్కన చెప్పండి, నువ్వు పాపివి కదా అనండి. పాప ఎప్పుడైతే దేవుడు తన రక్తము ద్వారా పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు కూడా తీసేశాడు. ఇప్పుడంతా బ్లస్ అవ్వాలి అనుకోవాలి. ఈ క్రైస్తవులేట్రా ఇలా బ్లస్ అయిపోతున్న జనాలు గుండెలు బాదుకోవాలి. అంతేగాని నీకున్నది చాలు, ఎన్ని అడిగినా ఏ జన్మ జరిగేది నీ చిత్తమే, ఈ పూటకి చాలు, ఈ బస్ టికెట్ ఉంటే చాలు, ఇది కాదు. గాడ్ విల్ బ్లెస్ యూ. అయ్యా నన్ను స్వస్థపరుస్తావా? స్వస్థపరుస్తావా? తప్పకుండా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. షూర్లీ దిస్ గాడ్ విల్ హీల్ యూ అండ్ డెలివర్ యూ. ఈ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే సమస్తాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి ఈ దేవుణ్ణి విడిచిపెట్ట ఆశీర్వాద మనసు కలిగి ఉంటాను. ఎస్, వెన్ యూ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ మైండ్, గాడ్ విల్ బ్లెస్ యూ. మరి మనం చూసినట్లయితే బైబిల్లో ఇంకొక ఉపమానం చెప్తాను. ఇక్కడ ఆదికాండము 33వ అధ్యాయము. ఈ ఒకసారి ఏం జరుగుతుందంటే, ఇస్సాకు ఎంతమంది పిల్లలండి? యాకోబు, ఏసావు. ఓకే, ఇస్సాకు 2 పిల్లలు, యాకోబు, ఏసావు. సరే, సాధారణంగా ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? కుటుంబంలో మొదట పుట్టినవాడికి వస్తుంది. ఆ యుగములు ఇప్పుడంటే మారిపోయింది చట్టం. ఇప్పుడు కూతురు కొడుకులకి అందరికి ఒకటే బాగుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు. అప్పుడు కొడుకుల్లోనే ఎవరికి వస్తుందంట? మొదటి బిడ్డకు వస్తుందంట ఆశీర్వాదాలు. తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఎక్కువ మొదటి బిడ్డకు వస్తాయి. ఇప్పుడు ఎవరో తెలుసా? ఇప్పుడు మనం ఎందుకు బ్లెస్ అవుతామో తెలుసా? యేసు మొదటి కుమారుడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం అందరం అందుకే బ్లెస్ అయిపోతాం ఇప్పుడు. హల్లెలూయా. మొదటి బిడ్డ ఆశీర్వాదం లేదు. న్యూ టెస్ట్మెంట్ లో ఆడ లేదు, మొగ లేదు, పెద్దోడు లేదు, చిన్నోడు లేదు. అవునా? యేసు ఎవరిలో ఉంటాడో, యేసు తండ్రి యొక్క మొదటి బిడ్డ కాబట్టి ఆ మొదటి బిడ్డ ఆశీర్వాదాలు అందరికీ వచ్చేస్తాయి. హల్లెలూయా. సో ఇక్కడ యాకోబుకి ఎప్పటి నుంచో బ్లెస్ అవ్వాలని ఆశ. అవునా? కానీ ఏం చేయాలా? తన అన్న ఆశీర్వాదాన్ని కొట్టేయాలా. అందుకు ఏం చేశాడు? ఇస్సాకు, నేను ముసలోని అయిపోయిన నా చేతులేసి నా ఆశీర్వాదం ఇచ్చేయాలా? రెబెక్కాకి చెప్తాడు, రెబెక్కా పెద్ద కొడుకుని పిలువు, నేను బ్లెస్ చేస్తానని చెప్పి పెద్ద కొడుకుని పిలుస్తాడు. పెద్ద కొడుకుని పిలిచి, అరే ఏసావు, నేను బ్లెస్ చేయాలా, నాకు మంచి వంట పట్టుకురా అంటాడు. అప్పుడు ఏం చేస్తుంది రెబెక్కా? సాధారణంగా రెబెక్కాకి చిన్నోడంటే ఇష్టము. ఈడు బ్లెస్ అవ్వాలని చెప్పేసి అన్నలాంటి చర్మం ఒకటి వేసి అన్నలాగా యాకోబుని పంపిస్తుంది. అప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడు? పెద్ద కొడుకుని దీవించక చిన్న కొడుకుని దీవించేస్తాడు. తెలియక అప్పుడు అతను కళ్ళు కనపడవు. దీవించేసిన తర్వాత ఏసావు మళ్ళా అన్నయ్య వస్తాడు. వచ్చి, నాన్న నన్ను బ్లెస్ చేయండి. అదేంట్రా, ఇందాకే కదా బ్లెస్ చేశాను. అది నేను కాదన్నా, ఎవరినో బ్లెస్ చేస్తావు. ఎవరంటే యాకోబుని బ్లెస్ చేసేసాడు. అంటే తండ్రి అన్నను బ్లెస్ చేయాల్సింది ఎవరిని బ్లెస్ చేశాడు? తమ్ముడిని బ్లెస్ చేశాడు. అంటే తమ్ముడు మోసం చేశాడు అన్నయ్యని. అవునా? అన్నయ్య నీకు అది చేస్తాను, అన్నయ్య బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్న నీకు ఈ మంచి అన్నం పెట్టేస్తాను, నీకేం కావాలని అడుగుతాడు. అన్న, నాకు నీ జ్యేష్ఠత్వము కావాలి అంటే ఇచ్చేస్తాడా? ఇవ్వడా? ఇచ్చేస్తాడు. జ్యేష్ఠత్వం ఇవ్వడమే కాకుండా దాన్ని రహస్యంగా దొంగలించేస్తాడు. అప్పుడు ఏసావు ఏం చేస్తాడు? అరే నువ్వు ఆశీర్వాదం నా దగ్గర దుబ్బేస్తావా, ఈయన చంపేస్తానని అని నరికేడానికి సిద్ధపడుతుంటే కత్తి పట్టుకుని యాకోబు ఏం చేస్తాడు? పారిపోతాడు. అన్న దగ్గర తమ్ముడు పారిపోతాడు. కానీ తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత తమ్ముడు బ్లెస్ అవుతాడు. తమ్ముడు బ్లెస్ అయ్యి మళ్ళీ దేవుడు అన్న దగ్గరికి వెళ్ళిపోవడం, అన్న దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు భయం వేస్తుంది యాకోబుకి, అన్న చంపేస్తాడేమో అని. అవునా? కానీ ఈసావుని కూడా దేవుడు బ్లెస్ చేసేస్తాడు. హల్లెలూయా. మనం బైబిల్లో మనం ఏం చేస్తామంటే హెబ్రూల్లో ఒక మాట చూస్తాము. ఈసావుని ఏమంటారంటే భ్రష్టుడు అంటారు. అవునా? వ్యభిచారి అంటారు. మరి ఎందుకు అంటే అతను జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు కనుక అంటారు. ఎందుకంటే అతను అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడని. కానీ దేవుడు ఏసావుని శపించిన వాడు అనుకుంటాం మనము. కాదు. కానీ దేవుడు ఏసావుని కూడా బ్లెస్ చేశాడు. చూద్దాం. ఆదికాండము 33:4 నుంచి చదువుదాం. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ యాకోబేమో చంపేస్తాడు అనుకున్నాడు. నన్ను అన్నను మోసం చేశాను కదా, ఆశీర్వాదం కొట్టేశాను కదా, చంపేస్తావు అనుకుంటే, అంటే ఏసావు ఏం చేశాడు? హత్తుకున్నాడంట తమ్ముడిని. అంటే అతను ఆశీర్వాదము దొంగిలించిన 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అతన్ని హత్తుకుంటున్నాడు. ఎందుకు హత్తుకుంటున్నాడు? చదవండి.
వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా, అంటే ఏశావు ఒకవేళ ఆశీర్వాదం పోయింది కదా, ఏశావు దరిద్రంలో ఉంటాడేమో అని చెప్పి ఏం చేశాడు? యాకోబు తనకంట ముందు 100 గొర్రెలు, 100 ఒంట్లు, 200 మేకలు ఎన్ని పంపిస్తాడనమాట. ఏశావు ఎన్ని చూసి, నేను డబ్బులు ఎత్తున్నాడులే, నువ్వు వదిలేస్తావు అనుకున్నాడేమో అని. కానీ ఏశావు అడుగుతాడు, ఏంటి తమ్ముడు ఇవన్నీ అంటే, ఇదేమన్నా నీకోసమే, నేను మోసం చేశానని నువ్వు నన్ను చంపకుండా ఉంటావేమో అని అనుకుంటాడు లోపల. చదువు అప్పుడు ఏమంటాడు? అందుకతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో. అంటే మొత్తం ఎంత ఆస్తిని తిరస్కరిస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి ఇక్కడ, ఆదికాండం 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను. ఏంటండి? 200 మేకలు, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగినేడలా, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక, అతడు, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించాడు. అంటే ఎన్ని చూస్తే, అంటే ఈయన నరికేద్దామని వచ్చి కత్తినోడు, ఇన్ని ఇస్తున్నాడులే, 100 మేకలు, 200 అయ్యి, సర్లే ఈయన పొడవు లేని మళ్ళీ కత్తి పెట్టుకుంటాడేమో అనుకుంటున్నాడు. కాదు, కానీ ఏసావు ఏమంటున్నాడు? నాకు చాలు తమ్ముడు, నాకే చాలా ఉన్నాయి, నాకే కొన్ని వేలు ఉన్నాయి. అంటే ఏసావులో ఉండే ఆ చేదైన యాకోబు మీద కోపం ఎలా పోయింది? ఎలా పోయింది? ఆశీర్వాదము. ద బ్లెస్సింగ్ uproots the bitterness in the hearts of the believers. ఆశీర్వాదము ఒక మనిషిలో ఉండే చేదును ఏం చేస్తుంది? తీసివేస్తుంది. మరి యాకోబుని మరి చంపడానికి ఎతికినటువంటి ఏసావు ఎలా మారిపోయాడంటే అర్థం ఏంటి? దేవుడు ఏసావును కూడా ఆశీర్వదించాడు. God blessed Esau also. మరి ఈసావు తప్పులు చేశాడు, అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు, తన జాసత్వాన్ని కాదనేశాడు, అందులో పడిపోయి కుమిలిపోయాడు లాస్ట్కి. కానీ దేవుడెవరు? కనికరము గలవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు పాత నిబంధన నుంచి కనికరం గలవాడా, ఓన్లీ కొత్త నిబంధన నుంచేనా? పాత నిబంధన నుంచి కనికరవాడే. అంటే తప్పులు చేసినా, పాపాలు చేసినా, ఏం చేసినా ఆశీర్వాదం అయితే ఉందా లేదా? మరి ఇప్పుడు సంఘంలో ఎందుకు కరువైపోతుంది? మరి కొత్త నిబంధనలో లోక పాపము మోసుకెళ్ళిపోవు గొర్రెపిల్ల అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎందుకు బ్లెస్ అవ్వటం లేదు? పాప మనసాక్షి ఉంది లోపల, ఆశీర్వాదం మనసాక్షి లేదంటే ఏముంది? పాప మనసాక్షి. చూసారా? పాప మనసాక్షి నిన్ను ఆశీర్వాదాల నుంచి దూరం చేసేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ మైండ్ ఉండాలి, హీలింగ్ మైండ్ ఉండాలి, గ్లోరీ మైండ్ ఉండాలి, పవర్ మైండ్ ఉండాలి. అందరూ చెప్పండి, నేను ఈ రోజు నుంచి హద్దులు లేకుండా బ్లెస్ అయిపోతాను. ఎస్, హద్దులు లేకుండా. మరి దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యాకోబు కంటే ఏసావు బ్లెస్ అయ్యాడా లేదా? అందుకే ఈ ఏంటిది 200 మేకలు 100 గొర్రెల్ని వద్దంటున్నాడు. ఎవరన్నా వద్దంటాడా? 100, 200 అంటే ఎన్ని ఉండొచ్చు? 1000 ఉండొచ్చు. 1000 ఉన్నాయి ఏసావుకి. ద బ్లెస్సింగ్ మైండ్. థ్యాంక్ యూ జీసస్. నాజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు చేయువాడా. అవును ప్రభా, అన్యులను విడిపిస్తున్నావు తండ్రి. నీ యొక్క శిలువ రక్తము చేత అన్యులను విడిపిస్తున్నందుకు నీకు వందనములు. అన్యులు నీ వద్దకు వచ్చి, ఇదిగో మరణం వరకు ఈ దేవుణ్ణి ఆరాధిస్తాను అని కృతజ్ఞతగా వారు చెప్తున్నారు.
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అనేకుల హృదయాలను ముట్టండి. క్రైస్తవులు కేవలము సంఘానికి ఇంటికి మాత్రం కాకుండా అనేకులకు వారి సాక్ష్యము చెప్పి వారిని కూడా తీసుకొచ్చి వారిని కూడా విడిపించి వారిలాగా చేయండి. ఇదిగో ఇప్పుడు ఎవరైతే వారి కుడి హస్తం పెట్టుకున్నారో ఇదిగో యేసు నామమున ఆరోగ్యము దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్యమును బంధిస్తున్నాను. తలనొప్పి, సైనస్, మైగ్రేన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరముల బలహీనతను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కన్ను చూపును సరళము చేయండి. చెవు నొప్పిని, ముక్కులో నొప్పిని, ఇదిగో నోట్ల నొప్పిని తీసివేయండి. థైరాయిడ్ వ్యాధిని తీసివేయండి. గుండె జబ్బులను, ఊపిరితిత్తుల్లో వ్యాధులను, కడుపులో వ్యాధులను, పేగుల్లో వ్యాధులను, లివర్లో, కిడ్నీలో వ్యాధులను తీసివేయండి ప్రభువా. రక్తములో, ఎముకల్లో వ్యాధులను తీసివేయండి. నజరేయుడైన యేసయ్య అర్థరైటిస్ ను తీసివేయండి. రుమటైటిస్ అర్థరైటిస్ తీసివేయండి. కనని గర్భమునకు ఇదిగో తండ్రి, తండ్రిగా వారిని అభిషేకించండి. మీరే ఆ గర్భమునకు గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు ఇదిగో టీబీ వ్యాధిని, షుగర్ వ్యాధిని, ఇదిగో ప్రభా బ్లడ్ ప్రెషర్ వ్యాధిని, ఎయిడ్స్ వ్యాధిని, క్యాన్సర్ వ్యాధిని ఏ స్టేజ్ తో ఉన్నా వారిని తీసేయండి. ఇదిగో నీవు పక్షపాతివి కాదు. ఎవరైతే వారి కుడి హస్తం పెట్టుకున్నారో కొత్త అవయవాలు దయచేయండి. కొత్త లివర్ దయచేయండి. కొత్త లివర్ దయచేయండి. నజరేయుడైన యేసయ్య, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభా. ఇదిగో ఇంకా వారి ద్వారా అనేకులను తీసుకొని రండి. ఇదిగో తండ్రి, మరణకరమైన ఊబిలోంచి, అసాధ్యమైన సమస్యల్లోంచి వారిని బయటకు తీసుకొస్తున్నందుకు వందనములు. వారిని విడిపిస్తున్నందుకు వందనములు. యెహోవా రాఫా, ఇది మొదలుకొని వారిని ముట్టి స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయారు. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో వారి అప్పుల్లోంచి బయటికి తీసుకురావడమే కాదు, వారికి సొంత గృహములు, స్థలములు చేయమని అడుగుచున్నాము. ఆశగల ప్రాణమును తృప్తిపరిచి యెహోవా వారిని తృప్తిపరచండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. వారి వ్యాపారముల్లో ఆశీర్వదించండి. భార్య భర్తల మధ్య సంబంధం ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, తల్లి తండ్రి, ఇదిగో కుమారుల మధ్య ప్రేమను పెంచండి. సంఘమును వ్యాధుల్లోంచి విడిపించి రోగము రాకుండా సంఘములను కాపాడమని ప్రార్థిస్తున్నాను. బ్లెస్ ద చర్చ్, హీల్ ద చర్చ్ హెడ్ టు టో. ప్రతి ఒక్క వ్యాధిని తల నుంచి అరికాలు వరకు ప్రతి ఒక్క వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. నా పేరు రాజు అండి. మా అబ్బాయి పేరు కిషోర్ అండి. మా అబ్బాయికి ఫీవర్ వస్తుందంటే హాస్పిటల్ చేర్పించాము. అయితే అనేక హాస్పిటల్ తిప్పితే కూడా వాళ్ళు ఫీవర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు. చివరికి వాళ్ళు క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తానంటే వాళ్ళు ఏమన్నారంటే క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది, బాబు బతకడం చాలా కష్టం, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అయితే ఎంతో ప్రయాసపడంగా వాళ్ళు చివరికి మాకైతే హోప్ లేదు, అయితే ఏమైనా అయితే కూడా మాకు ఏం తెలియదు అనేసి సిగ్నేచర్స్ పెట్టించుకొని బాబుని అడ్మిట్ చేసుకున్నారు. అయితే అడ్మిట్ చేసుకున్న తర్వాత ఎన్ని కేమోస్ ఇప్పించినా కూడా తక్కువ కాలేదండి. తర్వాత ఇక్కడ అల్వాల్లో ప్రేయర్ జరుగుతుంటే బ్రదర్ శ్యామ్కృష్ణ గారు ప్రేయర్ చేయించామండి. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ టెస్ట్ చేస్తానంటే రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి. మరి ప్రార్థన చేసినటువంటి బ్రదర్ గారికి వందనాలకు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు సునీత, మా ఆయన పేరు వెంకటేష్. మేము ముషీరాబాద్ నుంచి వస్తున్నాము. మా పెళ్ళి అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. మాకు సంతానం లేకుంటే ఇక్కడికి వచ్చాము 1 year నుంచి. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్న తర్వాత మాకు బాబు పుట్టాడు. దేవుడికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన అశోక గార్డెన్స్, మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా అశోక గార్డెన్స్, క్రిస్టల్ గార్డెన్స్ వెనుక, రింగ్ రోడ్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, హైదరాబాద్. మా 2వ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్ మెయిన్ రోడ్, జెడ్పీహెచ్ స్కూల్ ఎదురుగా, భాష్యం స్కూల్ దగ్గర, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. బస్ నెంబర్లు 16A, 16C, 16H, 16A/K, సికింద్రాబాద్ నుండి. మా 3వ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్, అల్వాల్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్ పెట్రోల్ బంక్ దగ్గర, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. మా సెల్ నంబర్లు 9701990096, 9701990097, 9701990098. మా చిరునామా పోస్ట్ బాక్స్ నెంబర్ 85, కె శ్యామ్ కిషోర్, JCNM, ఖైరతాబాద్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 500004. మా వెబ్సైట్ www.jcnm.org.